ఈ సమయాన్ని బట్టి నిజంగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మాట ఉంది కదా, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సకలము కలుగు చేసిన దేవుడు, సర్వాధికారం కలిగిన గొప్ప యేసయ్య, నిన్న నేడు రేపు ఏకరీతి మన గొప్ప దేవుడు. మరొక చక్కని అవకాశం మన జీవితాలు అనుగ్రహించిన వాడు. లేఖనాల్లో మనం చూసినట్టుగా సంవత్సరం వెంబడి సంవత్సరం, ప్రభు వెంబడి కృప అనుగ్రహించి ఈ మరొక సంవత్సరం మన జీవితాలను సిద్ధపరిచి మనల్ని, మన బిడ్డల్ని, మన కుటుంబాన్ని కాచి దాచి కాపాడి క్షేమస్థితి కలుగు చేసిన దేవుడికి అందరం చేతులెత్తి స్తుతులు అర్పిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిని ఎంత స్తుతించినా తక్కువే, ఎంత ఆరాధించినా తక్కువే. మన పనులలో దేవుడిని స్తుతించలేదు, అవునా కదా? స్తుతించడానికి మనం పిలువబడ్డాం, ఆరాధించడానికి మనం పిలువబడ్డాం. ఆనాడు మనం చూసాం కదా, స్తుతి ఎంత గొప్పదయ్యా అంటే ఎరుకో కోట కూడా కూలిపోయింది, అవునా కదా? అందుకనే ఈ మధ్య నాకు ఇచ్చే ప్రేరేపణ బట్టి ముందు దేవుడు స్తుతించడానికి, తర్వాత ఏ పని ఆరాధన అయినా, వాక్యమైనా, మరి ఏదైనా. హల్లెలూయా. కాబట్టి దేవుడిని ఇంకా స్తుతించేవారుగా ఉందాం. స్తుతి చాలా గొప్పది. స్తుతి మనల్ని గొప్ప చేసి స్తుత్యాగం అర్పించేవాడు దేవుణ్ణే చెప్పాలి, దేవుణ్ణి మహిమపరచున్నాడు అని లేఖనం సెలవిచ్చినట్టుగా బ్రతుకాలం అంతా మనం దేవునికి అలా స్తుతి అర్పించేవారిగా ఉందాం, ప్రభునామని మహిమపరుద్దాం. సరే, లేఖనాలు మనం చూసినప్పుడు ఈ నూతన సంవత్సరం, ఈ తొలి పునరుత్థాన దినంలో మరి గొల్లపూడి ఇక్కడ ఆలయంలో దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడు ఇస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే, ఆయన అంటున్నారు, జగత్తుకి పునాది వేయబడక మునిపే. చెప్పండి, ఎప్పుడంట? జగత్తుకి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఏర్పాటులో ఈ రోజున మనము దేవుని ఏర్పాటులోకి రావటం అనేది ఏదైతే ఉందో, ఇది నిన్నో మొన్నో 10 ఏళ్ళు 20 ఏళ్ళ క్రితం జరిగింది కాదంటే. ఈ నూతన సంవత్సరం దేవునికి మనకి ఇస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే, ఈనాడు అనాది కాల సంకల్పం ఉందంట మన ఎడల. ఏంటంట? అనాది కాల సంకల్పం మన ఎడల దేవుని ఉండబట్టే ఇవాళ కాదు, జగత్తుకి పునాది వేయబడక మునిపే. జగత్తుకి అంటే మనం పలానా సంవత్సరాలు పుడతాం, పలానా విధంగా, పలానా ఊళ్ళో, పలానా గ్రామంలో, పలానా తల్లిదండ్రులకి పలానా విధంగా జన్మిస్తామనేది, పలానా విధంగా ఈ విధంగా దేవుని ఏర్పాటులోకి వస్తామనేది ఎవరి చిత్తమైంది? హల్లెలూయా. ఒక్కొక్క మాట చదువుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు అసలు. ఏనాటి ప్రణాళిక, ఏనాటి సంగతి. నిజంగా మాట ఒక్కొక్క మాట చదువుతుంటే ఎంత ఆశ్చర్యంగా ఉంది ఈ రోజున. అసలు జగత్తు ప్రారంభం కాకపోయినట్టే కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనం ఎప్పుడు పడతామో ఏంటో కూడా ఆలోచన చేశాడంటే, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప ఆలోచన, ఎంత గొప్ప ప్రణాళిక మన ఎడల ఆయన కలిగి ఉన్నారో వాక్యం చూస్తే మన జీవితాలు అర్థమవుతా ఉంది. అందుకని అంటున్నాడు అక్కడ చక్కని మాట, ఎట్లాగా తన ప్రియనియందు తన ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ, మైక్ తీసుకోలేకపోతే తన మహిమను కీర్తి కలిగినట్లుగా, అవునా కదా? ఉచితముగా, ఎట్లా అంట? ఉచితముగా మనకు అనుగ్రహించిన కృప. ఇప్పుడు ఈ సంవత్సరం దేవుడు మనకి ఉచితంగా ఇచ్చాడు, డబ్బులు తీసుకున్నాడు మన దగ్గర. ఈ 2025వ సంవత్సరం, అంతేనా? నేను తప్పు చెప్పాను. 2025వ సంవత్సరం అనేది సంవత్సరం అనేది దయాకరీటిగా దేవుడు మనకి ఇచ్చేసాడని చెప్పాను కదా. ఈ సంవత్సరం అనేది దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఏమన్నా మన దగ్గర వసూలు చేశాడా? ఏమి చేయలేదు. ఉచితముగా ఏమీ మన దగ్గర తీసుకోకుండా ఉచితంగా ఆయనదే మనకి ఇచ్చాడు ఈ రోజున. హల్లెలూయా. మరొక సంవత్సరం దేవుడు మనకి ఇచ్చేసాడు ఈ రోజు. అందుకని ఈ రోజున మనం గమనించాలి వాక్యాన్ని. ఇవాళ తను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తి కలిగినట్లుగా తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసు క్రీస్తు ద్వారా అది లెక్క ఈరోజు తన చిత్తమై ఉంది, తన దయా సంకల్పమై ఉంది, తన యొక్క ఉచితమైన కృప ఉంది ఈ రోజున. ఆ విధంగా యేసు క్రీస్తు ద్వారా మనలను తన కుమారులుగా స్వీకరించడానికి వాళ్ళ ముందుగా తన కోసము నిర్ణయించుకొని పరిశుద్ధులమును ఉండవల్లని ఆనాడే జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. అందుకని ఇది ఈనాటి కాలం కాదు, గుర్తు పెట్టుకొని ఈ నూతన సంవత్సరం కాదు, ఎన్ని సంవత్సరాలు దేవుడు మనకు ఇస్తాడు, దేవుడు ఇచ్చిన ఆయుష్ మేరకు తప్పనిసరిగా ఈ ఏర్పాటు కాదని గుర్తు పెట్టుకోవాలి. ఇది ఏనాడు మన విషయంలో ఆయన ఏర్పాటు జరిగిపోయింది. అది గుర్తుపెట్టుకొని మన జీవితాల్లో మనం దేవుడు గొప్ప చేయగలిగితే, మహింపరచగలిగితే వాళ్ళు తప్పనిసరిగా దేవుడు మనకు తోడే ఉంటాడు. ఈ రోజున దేవుని చేత ఏర్పాటు చేయబడి మనం, దేవుని చేత పిలువబడి మనం, దేవుడైనా పిలిచింది, అవునా కదా? మనుషులు పిలిస్తే ఎంతకాలం మనం పనిచేయలేం
ఎవరు పిలిచారు మనల్ని? దేవుని పిలిపే. దేవుని పిలుపు కాబట్టినే, దేవుని ఆకర్షణ లేకపోతే, వాళ్ళ తండ్రి ఆకర్షణ లేదా నా దగ్గరికి ఎవరు పరిగెత్తురాడని ప్రభు చెప్పారు. ఇవాళ ఖచ్చితంగా తండ్రి ఆకర్షణ, దేవుని పిలిపే. ఈ రోజున ప్రభు యేసుక్రీస్తు వారి పిలుపుని బట్టి ఈ రోజున మన ప్రభులోకి రాగలిగాం. ఆయన ప్రేమే మనల్ని ఆకర్షించింది రోజు, ఆయన ప్రేమే మనల్ని ఆదరించింది ఈ రోజు. ఆ ప్రేమ చేతే ఈ రోజు మనం కట్టబడ్డాం ఈ రోజు. హల్లెలూయా. అందుకే 3 మాటలు మనం చూసాం, అవునా? ఉచితముగా అనుగ్రహించబడింది, రెండోదేమో దయా సంకల్పం అంట, మూడోదేమో ఈ రోజున ఆయన చిత్త ప్రకారం దేవుడు మనకు ఇచ్చాడంటే. ఎవరి చిత్తం? దేవుని చిత్త ప్రకారంగా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకోవడానికి గుర్తుపెట్టుకొని, ఇవాళ ఈ ఏర్పాటు ఎంత గొప్పదో మనం గుర్తు చేసుకొని, అయ్యా నీ ఏర్పాటు నన్ను ఉంచినందుకు వందనాలు, ప్రతిరోజు దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. హల్లెలూయా. దేవుని ఏర్పాటు అంటే మామూలుదా? దేవుడు ఎంత క్షేమకరమైన, ఏమంటారు, ఎంత ఉన్నతమైన విలువలతో కూడిన జీవితం దేవుడు మనకి ఇచ్చాడు. ఈ రోజు అనుభవించేవాడికి అర్థమవుతుంది. ఈ రోజు అవునా కాదు? వాక్యంలో ఉంది కదా, యెహోవా ఉత్తముడని మనం రుచి చూసి తెలుసుకోవాలంటే. ఆయన ఎంత గొప్ప దేవుడో రుచి చూసి తెలుసుకోవాలి ఈ రోజు మన జీవితాలు. కాబట్టి మనం పిలిచిన పిలుపు ఎంత గొప్పదో, దేవుని ఏర్పాట్లు ఉంటాం మనకెంత ధన్యతో. ఈరోజు ఎంతో మందికి లేని ఏర్పాటు మనకు ఉంది ఈరోజు. హల్లెలూయా. మనం ఏం చేయాలా? ఇవాళ మనం ఎంత గొప్ప ఏర్పాట్లో ఉన్నామో అది గుర్తు చేసుకొని, దేవుని అందుకొని ఏనాడు మనం కోరుకునే విధానాన్ని బట్టి ఎంతగానో దేవునికి మనం కృతజ్ఞత చెల్లించాలి. ఈ ఏర్పాట్లకు అందరూ రావాలని వారందరి కోసం మనం ప్రార్థన చేసేవారికి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రకారం మనం ముందుకు వెళ్తాం. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు మన దేవుడు, అవునా కదా? జగత్ పునాది వేయకుండా ముందే మనం ఎవరు ఏర్పాట్లో ఉన్నాం? దేవుని ఏర్పాట్లో ఉన్నామని మనకు అర్థమవుతా ఉంది. కీర్తన 139వ అధ్యాయము. స్తోత్రం. తప్పకుండా కొట్టాలి. హల్లెలూయా. నిజంగా మన ఎడల దేవుని కొన్న తలంపులు నిజంగా చాలా గొప్ప ఏర్పాటు ఈరోజు. అందుకని నేను ఇందాక మాట అన్నాను, ఇది ఈనాటి ఏర్పాటు అయితే కాదంటాను. మీకు వాక్యం చూస్తే అర్థమైంది కదా, వాక్యం అబద్ధం కాదుగా. జగత్తు పునాది వేయకుండా ముందే మన దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. 139వ కీర్తనలో 16వ వచనం కూడా చూడండి, చక్కని మాట ఉంది. నేను పిండమునై ఉండగా, ఎంత గొప్ప మాట చూడండి. ఎప్పుడంటే అండి, పిండమునై ఉండగా. ఎవరన్నా అప్పుడు కన్న తల్లి తన బిడ్డను చూసుకోగలిగితే పిండం అప్పుడు చెప్పండి, చూసుకోగలుగుతా? అసాధ్యం, కుదరదు. ఈ రోజున భక్తుడే దావీదు అంటున్న చక్కని మాట, అయ్యా నేను పిండమునై ఉండగానే నీ కన్నులు నన్ను చూచెను, నియమించబడిన దినముల్లో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ కూడా నీ గ్రంథంలో లిఖితములైన. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత చక్కని మాట్లాడి. ఎప్పుడు ఏర్పాట్లో ఉండా? ఇందాక అన్నాడు, జగత్ పునాది వేయకుండా ముందే మీరు నా ఏర్పాట్లో ఉన్నారు అన్నాడు. నాకు ఇప్పుడు అంటున్నాడు, పిండముగా ఉన్నప్పుడే నా కన్నులు దేవుని కన్నులు మనం చూసి అంటాడు. పిండముగా అప్పుడు ఆ నలిచేసింది ఆయనే కదా, అవునా కదా? ఈ రోజున మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం, సర్వ సృష్టికర్త అయిన వాడు. ఈ రోజున ప్రతి మానవుడు కూడా ఆయన చేతే నిర్మించబడ్డాం. ఈ రోజున ఆయన లేకుండా ఏది కలగలేదని వాక్యం సెలవిస్తాం. కాబట్టి ఈ రోజున వాక్యం మన అందరి బ్రతుకులు మనం గమనిస్తే అక్కడ నేను పిండమునై ఉండగానే నీ కన్నులు నన్ను చూచినని. 5వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి, 15వ వచనంలో.
రహస్యమందు నిర్మించబడినాడు ఎముకలను. అరే ఎంత గొప్ప మాట చూడండి. మనకు కలిగిన ఎముకలన్నీ కూడా ఒక్కటి కూడా దేవునికి మరుగే ఉండలేదండి. హల్లెలూయా. ఏమనుకో మాకు ఒక మాట చెప్పండి, మనకి ఎన్ని ఎముకలు ఉంటాయి మనకు తెలుసా? మనే సార్, అరే మంది మన ఆస్తులు బలివాడు గ్యారంటీ చెప్పేస్తాం. పది ఇల్లు ఉందంటే అక్కడ 3 ఎకరాల పొలం ఉంది, ఇక్కడ చెమ్ము ఉంది, అక్కడ తెప్పాలు ఉంది, ఇక్కడ కట్టి ఉంది, అది ఇది ఉంది, ఉందా లేదా? ఆ బజార్ నాది, వాకిల్ నాది, అవి మాత్రం చెప్పేస్తాం. అవునా కాదు? మనలో ఉన్న ఎముకలు మనయే సార్. ఎముకలు దాకింద్ర కనపడి చుట్టూ వామ్మో ఇక తెల్లారిపోతా సహోదరి సహోదరుడా. కానీ ఎంత గొప్ప దేవుడు అంటే, అవునా, మన తలలోని వెంట్రుకలన్నీ కూడా ఆయన లెక్కలో ఉన్నాయంటే. హల్లెలూయా. మన శరీరంలో ఉన్న ఎముకలన్నీ కూడా దేవునికి ఒక్కటి కూడా మరుగై ఉండలేదంట. మనం పిండంగా ఉన్నప్పుడు ఆయన కన్నులు మనల్ని చూచినాయి అంట. నియమించబడిన దినముల్లో ఒకటైనను మనక జరగక మునిపే మన దినములన్నీ కూడా దేవుని గ్రంథంలో లిఖితములు అయినాయి. హల్లెలూయా. ఇప్పుడు మాట చెప్పాలి దీన్ని బట్టి. రేపు ఏం చేస్తాం మనకు తెలియదు, కానీ రేపు ఏం చేస్తాం ఆయన తెలుసుగా. మన దినములన్నీ కూడా ఇప్పుడు కొంతమంది తెలివిగా అంటారు, అంటే రేపు చేసేదంతా ఆయన తెలుసు కాబట్టి, అంటే నాకు తెలియకుండా ఏం కాదు సార్, దేవుని తెలిసే జరిగింది అంటారేంటి? హల్లెలూయా. మన బ్రతుకంతా కూడా ఎవరు తెలుసు అంటే, జరగబోయే పరిస్థితి అంతా కూడా మన దినములన్నీ కూడా ఎవరి చేతుల్లో? దేవుని చేతుల్లో గ్రంథంలో లిఖితములు అయిపోయినాయి. హల్లెలూయా. బుద్ధిపూర్వకంగా మనం చేసే దినము దేవుడు ఇచ్చాడు, కానీ ఆ దినంలో బుద్ధిపూర్వకంగా నువ్వేం చేస్తున్నావు అది నీ సొంత జ్ఞానం. అర్థమవుతున్న వాక్యం? రోజు ఎవరిచ్చారు చెప్పండి? దేవుడు ఇచ్చాడు. కానీ ఈ రోజున ఆ రోజులో బుద్ధిపూర్వకంగా మనకు తెలిసి చేసే పని అంతా కూడా మన జ్ఞానంతో మనం చేసేది. దాని గురించి మనం దేవుడికి లెక్క చెప్పాల్సింది. హల్లెలూయా. అది గుర్తుపెట్టుకొని మనం తప్పనిసరిగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంకెప్పుడు మనం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఒక మాట చూడండి. యెషయా గ్రంథం 49లో చక్కని మాట. యెషయా గ్రంథం 49వ అధ్యాయము మొదటి వచనం చదివితే బాగుంది. అక్కడ మాట, నా మాటలు వినుడి, ఆలకించుడి. ఎప్పుడంట? ఎప్పుడు ఏర్పాటులో ఉన్నాం చెప్పండి? ద్వీపములారా నా మాట వినండి, దూరంలో ఉన్న జనములారా ఆలకించండి. నేను గర్భంలో పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామమును జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి. ఎప్పుడుండా మనం ఏర్పాటు చెప్పండి? తల్లి గర్భంలో ఉన్నప్పుడే, తల్లి ఒడిలో మనం పెట్టుకున్న మొదలుకొని కూడా, తల్లి తన ఒడిలో మొదటేమో గర్భంలో ఉన్నప్పుడు తెలుసాడు మనం ఆయనకి, రెండవది తల్లి తన ఒడిలో మనలను పెట్టుకున్నది మొదలుకొని కూడా మన నామము ఆయనకి జ్ఞాపకమేనంటే. హల్లెలూయా. అందుకని దేవునికి ఎలా ఉంది? ఏముంది? 139వ కీర్తన బ్రహ్మాండమైన మాట ఉంది, మన సమస్త చర్యలు ఆయనకి తెలుసు అంటే. హల్లెలూయా. మరో చోట అక్కడే వాక్యం ఉంది, ఆయన లేని చోటే లేదని వాక్యం చదివిస్తాం. అందుకని గతంలో ఒకసారి నేను చెప్పాను, ఆయన అన్ని చేయలేని వాడు ఆయన. అవునా కదా? అవును. అన్ని చోట్ల ఉండగలిగిన వాడు ఆయన చెప్పాను, అన్ని చేయలేని వాడు ఆయన చెప్పాను. అవునా? అన్ని విషయాల మీద అధికారం కలిగిన వాడు అంటే. హల్లెలూయా. అందుకని ఈరోజు సర్వజ్ఞాన అయిన, సర్వాంతర్యమైన, సమస్తము చేయగలవాడు ఆయన, సమస్త విషయాల్లో కూడా తోడుండే దేవుడు ఈరోజు మన దేవుడు. అటువంటి దేవుడు మనం లేనాడు ఏర్పాటు చేసుకున్నాడని, ఇది ఈనాటి నిన్న మొన్న ఏర్పాటు కాదని మనం గుర్తెరిగి మనం దేవుని బిడ్డలంగా బ్రతుకాలం అంతా దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి, అర్హతను బట్టి, యోగ్యతను బట్టి, ఆయన పిలుపును బట్టి మనం చక్కగా ఆయన పనులు కొనసాగలిగితే నేనంటే ఇక్కడ సంవత్సరాలు ఎన్నైనా దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. ఆయన పనిచేసేవారైనా కావాలి, ఆయన పిలుపు లోబడేవారైనా కావాలి, ఆయన ఏర్పాటు అర్థం చేసుకున్న ఏర్పాటు చొప్పున నడిచేవారు దేవుడు కావాలి, ఇది దేవుని ఏర్పాటును గుర్తించేవారు దేవుడు కావాలి. మన సొంత జ్ఞానం, మన సొంత బలం అయితే ఈ పని మనం చేయలేము ఎంతకాలం ఈ రోజు. అందుకని ముందు పొద్దున మాట అన్నాను, ఇది ఎవరి పిలుపు అని నమ్మాలా? దేవుని పిలుపుని మనం నమ్మి ఆ పిలుపుకు లోబడి మన ఆత్మ జీవితాన్ని కొనసాగించాలి. హల్లెలూయా. అందుకని మరి ఎక్కడి నుంచి దేవుడు పిలిచాడో కూడా మాట చెప్పనా? అవును, ఇందాకేమన్నాను, ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడో నేను మీతో చెప్పాను. జగత్తు నాది వేయబడకముందే అని చెప్పాను. అవునా? పిండముగా ఉన్నప్పుడే అని చెప్పాను, తల్లి గర్భంలో ఉండగా అని చెప్పాను, తల్లి తన ఒడిలో చేర్చుకున్న మొదలుకొని కూడా మనల్ని ఆయన చూస్తున్నాడని మనం ఆయనకి తెలుసు అని వాక్యం చదివిస్తుంది. హల్లెలూయా. తర్వాత ఎక్కడి నుంచి దేవుడు తీసుకొచ్చాడు అంటే 48వ అధ్యాయంలో 10వ వచనం చూస్తే అక్కడే పేజీ తప్పకుండా, నేను నిన్ను పుటం వేసేతనే వెండిని వేసినట్టు కాదు, ఇబ్బంది కొలుములో నిన్ను పరీక్షించేతనే. చూడండి, నా నిమిత్తమే అలాగ చేసేతను, నా మహిమను
నేను ఇచ్చువాడను కాదు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ చక్కని మాట ఉంది. ప్రభు అంటున్నారు, నేను పుటం వేసి బయటికి లాక్కొచ్చాను. ఏం వేశాడంట? వెండిని వేసినట్టుగా కాదు, ఇబ్బందుల కొలిమిలో. ఏ కొలిమి? అందుకని క్రైస్తవ జీవితంలో సాక్ష్యాలు చూస్తుంటే మన జీవితాల్లో సాక్ష్యం లేని క్రైస్తవుడు ఉండడు. ఎన్నో అనుభవాలు కూడా దేవుడు తీసుకొస్తా ఉంటాడు. ప్రతి వ్యక్తికి, అందుకని అంటారు, ప్రతి విశ్వాసం కూడా దేవుని యొక్క ఏర్పాట్లో వ్యక్తిగత అనుభవాలు మనకు ఉంటాయి. వ్యక్తిగత సహవాసం దేవునితో మనకుంది. ఈరోజు ఇబ్బందుల కొలిమిలో నుంచి మనం వచ్చిన వారు అందరం కూడా. ఏ కొలిమి? ఇబ్బందుల కొలిమి. ఆ ఇబ్బందుల కొలిమే లేకపోతే అసలు ఈ దేవునిలోకి వచ్చేవాళ్ళం కాదేమో, నిజ దేవుడు మనం తెలుసుకునే వాళ్ళం కాదేమో, నిజ సత్యంలోకి మనం వచ్చేవారం కాదేమో. అందుకని కొన్ని ఇబ్బందులు, మనం దేవుని ఏర్పాటు కొన్ని ఇబ్బందులు పెట్టి, ఇబ్బందుల కొలుములో నుంచి దేవుడు మనం ఏం చేశాడంటే సత్యమేంటో నిజమేంటో మనం తెలుసుకునేలాగా దేవుడు మనం దర్శించాడు ఈ రోజున. హల్లెలూయా. అందుకని ప్రభు అంటున్నాడు, ఎక్కడి నుంచి తీసుకొచ్చానంటే, ఇప్పుడు వెండి కానీ బంగారం కానీ విలువైన వస్తువులే కదా, అవన్నీ కూడా చాలా రేటు పెరిగిపోయింది. వాళ్ళు వెండి కానీ బంగారం కానీ లోహాలన్నీ కూడా చాలా విలువైనవి. అవన్నీ కూడా, ఆ విలువైనవన్నీ కూడా మట్టిలోనే మనం దొరుకుతాయి. ఆ విలువైనవన్నీ కూడా మనం ధరించవలసిన ఆభరణాలుగా మాత్రమే అంటే చాలా రకాలుగా శోధించబడాలి. చాలా రకాలుగా ఏం చేయబడాలి? అగ్ని చేత శోధించబడాలి. అందుకని అంటాడు పేతురుపత్తిలో, మా బంగారం కూడా అమూల్యమైన బంగారంగా మారాలి అంటే అగ్ని చేత శోధించబడాలి. హల్లెలూయా. అగ్ని చేత శోధించబడితేనే, దేని చేత? అగ్ని చేత శోధించబడితేనే ఆ విధంగా బంగారం కూడా శుద్ధ సువర్ణంగా మారినట్టుగా ఈరోజు మన బ్రతుకుల, మన జీవితాల్లో కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా మనం గమనించాలి. ఈ రోజున కొన్నిసార్లు ఇబ్బందుల కొలిమిలో కూడా దేవుడు మనకు తీసుకొస్తాడు మన మంచికి. ఎవరి మంచికి? అందుకే అన్నా, నేను శ్రమ కలుగక మునుపు నేను త్రోపించాను అన్నాడు దావీదు. శ్రమ కలిగినాక నేను దారిలోకి వచ్చాను అన్నాడు ఆయన. హల్లెలూయా. అందుకని ఈ రోజున కొన్ని సందర్భాల్లో, కొన్ని పరిస్థితుల్లో దేవుని ఏర్పాటు మనం చేసుకున్నా, దేవుని ఏర్పాటులో మనం ఉన్నా, దేవునికి దగ్గరగా మనం జీవిస్తున్నా, మన జీవితాల్లో కొన్ని పరిస్థితులు కూడా దేవుడు నడిపిస్తాడు. కంగారు పడాల్సిన పని లేదు. ఎక్కడ మన దేవుడు అనాథలుగా మనం విడిచిపెట్టే దేవుడు అయితే కాదంటే. చెప్పండి, అనాథలుగా ఆయన మనల్ని విడిచిపెట్టనే వాగ్దానం చేశాడు. మనతో ఆయన విడువనని, ఎడబాయినని ఆయనే మనతో. హల్లెలూయా. మనం కూడా దేవునితో ప్రమాణం చేయాలి, ప్రభు నేను కూడా నా జీవిత కాలంలో అయినా నిన్నే వెంబడిస్తాను. ఎవరు వెంబడిస్తాను? బాప్తిస్మ యోహాను అన్నారు కదా, నన్ను వెంబడిస్తే ఏమొస్తుందయ్యా? అదుగు లోకాలను మోసుకున్నామా, లోక పాపాలు మోసుకెళ్ళిపోతున్నా దేవుని గొర్రెపిల్ల ఉంది, అది యేసు వైపు చూపించి ఆయన వెంబడించండి మీకు మేలు కలుగుతున్నాడు, ఆయన వెంబడించండి మీకు రక్షణ కలుగుతున్నాడు, ఆయన వెంబడించండి నిత్యరాజ్యం మీకు దొరుకుతుందని బాప్తిస్మ యోహాను చాలా మందిని యేసు యొద్దకు పంపించాడు. హల్లెలూయా. వాళ్ళు యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము. ఈ రోజు ఆయన మనకు జీవము వదిలినవాడు ఈ రోజున. అందుకని వాళ్ళ నోటికి నోట్పాట్లు కూడా ఆయనే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మనం పిలుచుకున్నాడు అని గుర్తుపెట్టుకొని వాళ్ళ ఇబ్బందుల కొలుములో నుండి ఆయన మనల్ని పరీక్షించి బయటికి తీశాడు. ఆ అనుభవాలు లేకపోతే దేవుళ్ళు మనం ఉండలేము. ఆ అనుభవాలు లేకపోతే రోజున దేవుళ్ళు ఎవడో నిలబడలేడు. ఈ రోజున బ్రతుకాలం అంతా మనందరం కూడా ఇటువంటి ఆసక్తి కలిగి దేవుని కొనసాగుతున్నామంటే వ్యక్తిగత సాక్ష్యాలు దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి. హల్లెలూయా. ఇంతటితోనే అయిపోవాలా? జీవితకాలం అంతా ఇలాగే ఉంటుంది, అవునా కదా? ఆ జీవితకాలం అంతా కూడా ఆ పరిస్థితులు కూడా దేవుడు నడిపిస్తాడు. మనం చేయవలసిందంతా ఏంటంటే, ఏ పరిస్థితులు వచ్చినా, ఏ స్థితిగతులు వచ్చినా కూడా మనం దేవునితో ఉండటం నేర్చుకోవాలా, ప్రార్థన చేయటమే నేర్చుకోవాలా. సంఘ సహవాసము, వాక్యము, ప్రార్థన, దేవుని దగ్గరగా మనం ఉన్నంతకాలం కూడా ఏం పర్వాలేదు, ఏ పరిస్థితులు వచ్చినా కూడా దేవుడు తప్పక మనకు తోడై ఉంటాడు. హల్లెలూయా. యేసేపు చూడండి,
హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు. ఇరుకులు వచ్చిన ఇబ్బందులు వచ్చిన మన దేవుడు మనం విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మాట ఉంటే చాలు, ఆయన తోడు ఉంటే చాలు, ఆయన నీడ ఉంటే చాలు. ఉంటాడు కదా, ఉండే దేవుడే కదా, మాట ఇచ్చిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు. హల్లెలూయా. అందుకనే ఏ పరిస్థితులు మన జీవితాల్లో ఎదురైనా కూడా తప్పక, అందుకని దేవుడు అంటున్నాడు అంత సామాన్యంగా ఒక మాట చూడండి, ఇబ్బందుల కొలుముల్లోంచి మంచి సాక్ష్యాలు పొందుకుని దేవుళ్ళకి వచ్చినారు. ఈ అసలు జీవితంలో బయటకు పోవాలి. ఆ ఏర్పాటు ఏంటి వారికి బాగా తెలుసు. అర్థమవుతుందా? మన ఏర్పాటు ఏంటో మనకు బాగా తెలుసు. ఏ పరిస్థితి గుండా ఏ పరిస్థితులు దేవుడు తీసుకొచ్చాడో ఏమంటారు, ఆ రుచి మనకు తెలిస్తే, ఆ ఏర్పాటు ఏంటో మనకు తెలిస్తే, ఆ పరిస్థితి కూడా దేవుడు ఏ విధంగా నడిపించాడు, వ్యక్తిగత అనుభవాలు మన దేవుడితో ఉంటే మన దేవుడిని విడిచిపెట్టాం. హల్లెలూయా. అందుకే దేవుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడంటే ఇబ్బందుల కొలంలో మనం పరీక్షించి ఆ విధంగా శుద్ధ సువర్ణముగా పనికొచ్చే పాత్రగా ఒక పనిముట్టుగా దేవుడు మనం తయారు చేసే రోజున ఆయన నిమిత్తం మనం వాడుకుంటున్నాడు. హల్లెలూయా. ప్రభు అంటాడు, నా నిమిత్తమే. ఎవరి నిమిత్తం? నా నిమిత్తమే నేను అలాగే చేశాను. అందుకని బ్రతుకాలంతో మనం ఏం చేయాలంటే దేవుడు మహిమపరచాలి, దేవుని గణపరచాలి, దేవుని గొప్ప చేయాలి. ఈ రోజున జీవితకాలం అంతా ఆయన మనం స్థితించాలి. హల్లెలూయా. మూడో విషయం చూసినప్పుడు ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు చెప్పండి? ఎవరిని? ఇందాక మాట అన్నాను, అవునా? ఎప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో చెప్పాను, ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాడో చెప్పాను. పరీక్షించి తీసుకొచ్చాడు, మనం సామాన్యమైన వారిని కాదు. హల్లెలూయా. ఈ తర్వాత మూడో అంశం మనం చూస్తే ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం చూడొచ్చు, మరొక చదవచ్చు. దేవుని ఎదుట సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప మాట మీరు గమనించాలి సహోదరి సహోదరా. ఆయన అంటారు అక్కడ మాట 26వ వచనం కూడా చదువు. అక్కడ సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి, మీలో లోకరీతిగా జ్ఞానులైనను ఘనులనైనను గొప్ప వంశం వారినను అనేకులు పిలవబడలేదు కానీ. హల్లెలూయా. హల్లెలూయా. ఇది సామాన్యమైన ఏర్పాట. సామాన్యమైన ఏర్పాటు చెప్పండి. ఈరోజు ఎంత అదృష్టమో తెలుసా? ఏ ఊరు, విజయనగరం, గుండిపల్లి, కలిసిపోయి విజయనగరం వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడు, గుండిపల్లి దగ్గర కూర్చోబెట్టాడు. అసలు విజయనగరం మనం పోయేవాళ్ళం సంవత్సరం ఎప్పుడన్నా జీవితంలో. హల్లెలూయా. ఎక్కడ మన అట్ట లెక్కేసుకుంటే ఎక్కడెక్కడ ఊళ్ళో వాళ్ళు కదా అందరం కదా కలిపి ఈ రోజున దేవుని యొక్క మహాకృపలు ఈ రోజున ఒక గూడు కిందకి దేవుడు చేర్చాడు. ఈ ఏర్పాటు మామూలు ఏర్పాట చెప్పండి? అందుకనే నేను చాలాసార్లు సంతోషపడతాను. ఈ రోజు ఎచ్చటి వారం ఎక్కడి వారం ఏ తల్లిదండ్రులు కనపెట్టమైనప్పుడు కూడా ఒక తండ్రి రక్తంలో కడపడి ఆ ప్రభువు యేసుక్రీస్తు వారి నామములో మనందరినీ కూడా ఒక సంఘముగా సహవాసంలో దేవుడు వచ్చాడంటే ఈ పిలుపు ఎంత గొప్పదో మనం గ్రహించాలి. హల్లెలూయా. పైగా ప్రభు అంటాడు చక్కని మాట, సహోదరి సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుని ఒకసారి చూసుకోండి. ఈ ఏర్పాటు నేను ఏర్పాటు చేసుకున్నాను. ఈ పిలిచిన పిలుపు నేను పిలిచిన పిలుపు. అందుకే ఎంత మాట అన్నాను, దేవుని చేత పిలువబడ్డాం కాబట్టి ఎంతకాలమే దేవుని పని చేయగలుగుతాం. లేకపోతే మనంతా మనం చేయాలంటే ఇది అయ్యే పని కాదు ఈరోజు. అందుకని అంటున్నాడు, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి, లోకరీతిగా జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారిని పిలవలేదంటాడు. ఈరోజు జ్ఞానులు కానీ చెప్పండి, గనులు కానీ చెప్పండి, గొప్ప వంశం వారిని కూడా దేవుడేమి పిలవాల. కావాల్సింది ఎవరి దేవుడికి? మాటకు లోబడేవారు కావాలి, దేవుని మాట వినేవాడు కావాలి. ఇప్పుడు జ్ఞానం ఏమంటాడు? నాకు తెలుసు అంటాడు. అడ్రాడు గను అంటే నాకు ఘనత ఉంది. చాలా మంది అదేక, చాలా మంది కలిస్తే ధనవంతులు ఏమంటారు? మాకేంటి అసలు అవసరం, మాకేం కష్టం వచ్చి పడింది, ఇప్పుడు మాకంత తినడానికి ఉండడానికి రేపొద్దున ఇంకా 4 తరాలు సరిపోను మనం మాకు సంపాదన, మాకేంటి గనులు అనే మాట. అవునా కదా? జ్ఞానులు అంటారు మాకు సకల శాస్త్రాలు తెలుసు, ఆయన కూడా ఒక దేవుడే తప్ప, ఆయన తప్ప దేవుడు లేడు మేము నమ్మం అని జ్ఞానుడు తన జ్ఞానాన్ని బట్టి వెళ్ళిపోతాడు. ఘనుడు తన ఘనాన్ని బట్టి ధనాన్ని బట్టి మాకు జ్ఞాన డబ్బు ఉంది, మాకేం అవసరం, మాకేం కష్టాలు లేవు. ఒకళ్ళు ఎప్పుడన్నా గొప్ప సువార్త ఏమంటే మాట చెప్పినా కూడా మాకేం కష్టం లేదు, మీరు చదువుకోండి, దాన్ని వెళ్ళిపోండి, మాకు తెలుసుదని మాట తెప్పించే పరిస్థితి. ఎందుకంటే వారి ధనం వారి దేవుడి దగ్గర రానిట్లేదు, వారి ఘనత వారి దేవుని దగ్గర రానిట్లేదు. కొంతమంది జ్ఞానం వారి జ్ఞానాన్ని దేవుని దగ్గరికి రానిట్ల. సహోదరి సహోదరుడా, గొప్ప గొప్ప వంశం వారిట తొడలు చచ్చుకుంటారు, ఏమో జబ్బలు కొరుతారు. అవునా కదా? మాది గొప్ప వంశం, మా పెట్టే పెట్టంటారు. బ్లడ్ మరి వేరుగా ఉండదు నాకు తెలియదు. వంశాలు మాట్లాడతారు. ఏంటంటే లోకంలో ఆ ఒక హీరో ఎవరు ఉంటారు కదా, మాట్లాడితే వంశం అంటాడు. హల్లెలూయా. ఇప్పుడు మనకి ఎందులే కానీ
చాలా మంది వంశాలు, మాది గొప్ప వంశం, మాది ఆ వంశం, మాది వంశం. ఏ వంశమైనా ఏదైనా ఈ లోకంలో ఉందని అంతా కూడా వంశాలకు సంబంధం లేదు. రేపొద్దు నిజదేవుడు ఎవరో తెలియకపోతే రేపొద్దు నీ వంశం నేను కాపాడుతూ, నీ జ్ఞానం నేను కాపాడుతూ, నీ ధనం నేను కాపాడుతూ, నీ ఘనత నేను కాపాడుతూ ఈ లోకంలో ఉన్నంతకాలం అవన్నీ కూడా ఒకసారి మానవుడు కన్ను మూసిన తర్వాత నిజ రక్షకుడైన వాడి జీవితంలో లేకపోతే, నిజమైన మార్గంలో మనం లేకపోతే, రక్షణాన్మూల ప్రియమానవుడైన లేకపోతే ఆడు పడే నరకయాతన ఒక ధనవంతుడు లేఖనాలు మనం చూశాం కదా. హల్లెలూయా. వాడికి ధనం ఉంది కదా, ధనం ఉంది, ఘనత ఉంది, జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ జీవితకాలం అంతా కూడా ఇష్టానుసారం బ్రతికాడు. కానీ ఎక్కడ కూడా దేవుడిని ఆరాధించలే, దేవుడిని స్తుతించలే, దేవుని ఏర్పాటును కూడా గుర్తించలేకపోయాడు, దేవుని పిలుపును గ్రహించలేకపోయాడు. అందుకనే చూసాం ఒకనాటికి ఆయన కూడా చనిపోయాడు. మరి ఆ విధంగా ఆ పాతాళంలో ఎంత నరకయాత్ర పడుతున్నాడో లేఖనం చూసాం. ఎక్కడ పడుతున్నాడు? పాతాళంలో ఏం పడుతున్నాడు? ఆయన ఎంత నరకయాత్ర పడుతున్నాడు లేఖనాలు చూసాం కనుక అందుకనే మరొకసారి ప్రభు అంటున్నాడు, నూతన సంవత్సరంలో మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూసుకోండి. హల్లెలూయా. అందుకని మనమేమన్నా తెలిసినప్పుడు నా దేవుడు నన్ను పిలిచాడు, నా దేవుని చేత పిలువబడి నేను ఎంతో గొప్ప ఏర్పాట్లో ఉన్నాను, ఇది శ్రేష్టమైన ఏర్పాటు, నా దేవుని పిలుపు నాకు చాలా శ్రేష్టమైంది. అవునా? ఈ రోజు 100% బ్రతకాలం అంతా ఆ పిలుపును జాగ్రత్తగా చూసుకుంటారని మనం చెప్పాలి ఈ రోజు. హల్లెలూయా. ఈ దేవుని పిలుపు లోపల ఎవడం గొప్పవాడు. అవునా? భోజనాన్ని పిలిస్తే నన్ను కావాలని పిలిచారని లబ్బలో పడిపోతుంది. ఆ పిలుపులు ఏముందండి? దేవుని పిలుపు అంతకన్నా గొప్పది కదా. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవాది దేవుడు, సర్వ సృష్టికర్త, సర్వాన్ని సృజించిన గొప్ప దేవుడు, సమస్తం ఆయన మూలంగా కలిగిన దేవుడు. ఈ రోజు మానవులందరి కోసం లోకానికి వచ్చి తన విలువైన ప్రాణత్యాగం చేసి ఈ రోజున మానవులందరికీ రక్షణ మార్గం దయచేసిన ఏకైక రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆ రక్షకుడు పిలుపు ఇది. అంత గొప్ప దేవుడు మనం పిలిచాడు ఈ రోజున. ఆ పిలుపును మానవుడు అర్థం చేసింది ఈ రోజున. ఆ ఏర్పాట్లు మనం ఉండగలిగితే ఎంత గొప్ప అదృష్టం అండి ఈ రోజున. అవునా? అందుకనే ఒక మాట నేను చెప్పనా, మనం ఎంత కొంచెం ఇక్కడ మనం క్రెడిట్ తీసుకోవచ్చు. ఏంటి ఆ క్రెడిట్ అంటే, మనము దేవుడు పిలిచినప్పుడు పిలుపుకు లోబడ్డాం. ఏంటి అడు చూస్తారు? పొగిడినా కూడా తెలవట్లేదు మీకు. హల్లెలూయా. పిలుపుకు లోబడితే ఇక్కడ కూర్చోండి. స్తోత్ర. 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 హల్లెలూయా. ఎంత చక్కని మాట. చూచుచున్న దేవుడు మన దేవుడి కోసం. గనులను గొప్పవారిని, మాట వినని వారిని, జ్ఞానాన్ని బట్టి అతిశయపడేవారు, ధనాన్ని బట్టి అతిశయపడేవారు, ఘనతను బట్టి అతిశయపడేవారు, వంశాన్ని బట్టి అతిశయపడేవారిని మరి పిలిచాడు దేవుడు. వారు రావట్లా, అందరినీ పిలిచాడు, వారి పిలుపుకు లోబట్టిన వాళ్ళు. అందుకనే మనం క్రెడిట్ తీసుకోవాలి. ఇక్కడ పిలిచిన దేవుడు గొప్పవాడైతే పిలువబడ్డ మనం ఎంతో ధన్యులం. హల్లెలూయా. హల్లెలూయా. ఒక విషయం చెబుతాను, పిలువబడ్డ మనము లోబడ్డాం, పిలువబడ్డ మనం అయ్యా అన్నాం, పిలువబడ్డ మనం అయ్యా నాకు కావాలన్నాం, తెలుసుకున్నాం, సత్యం బోధపడింది. దేవుని యొక్క మహాకృప ఇందాక ఫస్ట్ ఎఫెసీ పత్రికలో అన్నాడు కదా, దేవుని యొక్క ఉచితమైన కృప కావచ్చు, దయా సంకల్పం కావచ్చు, దేవుని ఏర్పాటు నాకేం తెలియదు. కానీ మొత్తానికి ఈ రోజు 100% కూడా మన ముందట మన తల్లిదండ్రుల ప్రార్థన కావచ్చు, ఈ రోజు దేవుని యొక్క మహాకృప చేత ఆ పిలుపు మనకు అర్థమైంది, ఆ పిలుపు ప్రభు పిలుపు మనకు అర్థమైంది, ఆ పిలుపు విధేయత చూపించాం. ఈ రోజున దేవుని ఏర్పాటులో మనం ఉన్నాం. హల్లెలూయా. పాత్ర పొందడం మీకు తెలుసు కదా, ఏలి దగ్గర సేవకుడైన ఏలి దగ్గర మరి ఆ విధంగా హన్నా తనకు పుట్టిన లేక పుట్టిన బిడ్డ సమయంలో వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. అవునా కదా? ఏలి తన కుమారులతో పాటు ఆ బిడ్డ కూడా పెరుగుతున్నాడు. భయభక్తులతో శ్రద్ధ కలిగి దేవుని మందిరపు సేవ, సేవకుని సేవ ఎంతో బాగా చేస్తున్న సమయాలు అక్కడ వాక్యంలో చక్కని మాట ఉంది, ఇటు దేవుని దయందును మనుషుల దయందు కూడా వర్ధిల్లుచుండునని బైబిల్ సెలవిస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే నమ్మకత్వం కలిగి ఆ విధంగా దేవుని పనులు చక్కగా తన పంతాన్ని చేసుకుంటూ ఇది దేవుని సేవ, దేవుని చిత్తం అనుకొని చిన్నతనం నుంచి కూడా సేవ చేస్తున్న సమయంలో దేవుడు ఒక రోజు దర్శించాడు.
రాత్రికాల సమయంలో దేవుని పిలవటం మొదలు పెట్టాడు. పిలిచే పిలుపు ఏంటో తనకు అర్థం కావచ్చు. ఒకసారి 2 సార్లు పిలిచినప్పుడు సేవకుడి దగ్గరికి వెళ్ళి ఏలియాను లేపి అడిగితే నేను పిలవలేదు, వెళ్ళి పడుకోమన్నాడు. 3వ సారి వెళ్ళి అడిగినప్పుడు ఏలి గ్రహించారు, ఇది దేవుడు నిన్ను పిలుస్తున్నట్టున్నాడు. ఈసారి కనుక ఆ పిలుపు నీకు వినపడితే నువ్వు నా దగ్గర రావాల్సిన పని లేదు, చిత్తం ప్రభా నేనున్నాను, నువ్వు చెప్పు, నేను వింటానని నువ్వు చెప్పు, ఆ దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుడే నిన్ను పిలుస్తున్నాడు, ఆ దేవుడే నీతో మాట్లాడుతున్నాడు, ఆ దేవుడే నిన్ను ఏర్పాటు చేసుకోబోతున్నాడు. ఇది దేవుని ఏర్పాటు అని సేవకుడు చక్కగా సమయంలో బాలుడైన సమయంతో మాట చెప్పినప్పుడు 3వ సారి ఆ పిలుపు వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని సమయంలో అదే పని చేశాడు. చిత్తం ప్రభా నేనున్నాను, మీరు చెప్పండి, నేను వింటానన్నప్పుడు దేవుడు తన చిత్తాన్ని చెప్పాడు. ఆ విధంగా దేవుని చిత్తాన్ని తను లోపరుచుకొని దేవుని ఏర్పాటు బ్రతుకాలం అంతా కూడా సమయంలో మొట్టమొదటి ప్రవక్తగా దేవుడికి బలంగా వాడబడ్డాడు. హల్లెలూయా. అందుకని దేవుడి చేత పిలువబడి మనం ధన్యులం. వాళ్ళ దేవుని పిలిపేది ఈ రోజున. అందుకని గొప్ప గొప్ప వారు, మాట వినని వారు, లోబడి వారు దేవుడు మరి ఏం చేస్తాడు ఆయన? ఇప్పుడు ఎవరినైనా పిలిస్తే చెప్తే వింటే లోబడితే బాగుంటుంది, లోబడకపోతే పక్కన పెడతాడు. తన పని మాట వినేవారికి వెళ్ళిపోతాడు. అందుకది కదా మీకు తెలుసు కదా, ఆయన యూదా జనాంగంలో పుట్టినా కూడా తన వారు తను అంగీకరించినందున తన వారు ఏం చేయాల, తను అంగీకరించలా, తన పిలుపుని అర్థం చేసుకోవాలా, రక్షకుడుగా వారు గుర్తించలేదు కనుక తన వారు తను అంగీకరించినందున వాళ్ళ అన్యజనులు ఆయన మన ఎత్తుకు ఆయన వచ్చాడు. హల్లెలూయా. అందుకని వాళ్ళ చౌకర్లను, పాపులను, సమస్తాన్ని వెతుక్కుంటూ ఆయన బయలుదేరాడు. అనేక మందికి ఆయన సత్య సువార్త తెలియపచ్చాడు, దేవుని రాజ్య మర్మాలు తెలియపచ్చాడు. సత్యమంతమైన వారు యేసు ప్రభువుని వెంబడించారు, పిలుపుకు లోబడిన వారు ధన్యులయ్యారు ఈ రోజున. హల్లెలూయా. అందుకని పిలువబడిన మనము ధన్యులు అంటున్నాను నేను రోజు. మీరేమంటారు? అవునా కదా? పిలువబడి మనం ధన్యులం, పిలుపుకు లోబడి మనం ధన్యులం. ఈ రోజు బ్రతుకాలం అంతా ఆ పిలుపులో మనం కొనసాగలిగితే ధనధాన్యాలు రేపొద్దు మనం కాపాడు, కానీ ప్రభు పిలిపే మనం కాపాడుద్ది, దేవుడిచ్చిన రక్షణ మనం కాపాడుద్ది. ఆ ఏర్పాటు మనం కొనసాగుదాం బ్రతుకాలం అంతా. అందుకని అంటున్నాడు చూడండి అక్కడ చక్కని మాట, లోకరీతిగా గొప్పవారిని నేను పిలవలేదు, కానీ ఏ శరీరం కూడా దేవుని ఎదుట అతిశయించకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? ఎవరిని సిగ్గుపరచాలని? ఇప్పుడు జ్ఞాని నాకు జ్ఞానం ఉంది అన్నాడు, అవునా కాదు? జ్ఞానం నిజమే, వాడి చదువు ఉంది, జ్ఞానం ఉంది, జ్ఞానం ఉంది వాడికి. జ్ఞానం ఉందని జ్ఞానాన్ని బట్టి అతిశయపడ్డాడు. జ్ఞానం ఉన్నా కూడా ఎవరిని బట్టి అతిశయపడాలి? దేవుని బట్టి అతిశయపడాలి. హల్లెలూయా. అందుకని వైవచనాలు అంటాడు, జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోక తర్కవాది ఏమాయను. 20వ వచనం ఉందో చూసుకోండి. ఈ లోక జ్ఞానము దేవునికి వెరితనముగా చేసి ఉన్నాడు కదా. హల్లెలూయా. ఈ లోక జ్ఞానం ఏమైపోయాడు? శాస్త్రి ఏమైపోయాడు? ఈ లోక తర్కవాది ఏమైపోయాడు? ఈ లోకపు జ్ఞానము దేవుడు ఏం చేశాడు? వెరితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుడు జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరక్కొండినందున సువార్త ప్రకటనను వెరితనము చేత నమ్మువారిని రక్షించుటకు దేవుని దయాపూర్వకమైన సంకల్పమాయను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప ఒక మాట చదువుతుంటే ఎంత బాగుందో చూడండి ఈరోజు. అందుకని ఈ రోజున లోకానికి ఈ జ్ఞానం అర్థం కావచ్చు. అవునా? చాలా మంది అది చూసినప్పుడు వాదన పెట్టుకుంటున్నారు. కానీ ఈ రోజున లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరగలేదు కనుక, తెలుసుకోవట్లేదు కనుక సువార్త ప్రకటన ద్వారా, ఏ ప్రకటన? సువార్త ప్రకటన ద్వారా వెరితనము చేత, ఆ లోకం వెరితనం అంటున్నారు చూసారా, ఆ వెరితనము చేత నమ్మేవారిని రక్షించడానికి. నమ్మేవారిని చెప్పండి, నమ్మేవారిని. ఇప్పుడు నమ్మిన మనకు రక్షణ దొరికిందా లేదా? హల్లెలూయా. రక్షించుటకు దేవుని యొక్క దయాపూర్వకమైన సంకల్పం అయింది. దేవుని యొక్క దయాపూర్వకమైన సంకల్పమైంది. అందుకే ఈరోజు మనం గ్రహించాలి, ఇది మామూలు ఏర్పాటు కాదు. మళ్ళీ చెప్తున్నాను, సామాన్యమైన ఏర్పాటు కాదు. ఎంత గొప్ప ధన్యత అంటే అంత గొప్ప ధన్యత. దీన్ని జాగ్రత్తగా నిలబెట్టుకుంటే చాలు, దీన్ని కాపాడుకుంటే చాలు, ఆ పిలుపును కొనసాగిస్తే చాలు. ఆ ఏర్పాటుని దేవుని ఏర్పాటులో ఉన్నాను అని గుర్తించి ఆ జాగ్రత్తతో నువ్వు నడిస్తే చాలు, తప్పక దేవుని తోడు ఉంటాడు. హల్లెలూయా. ఏ జాగ్రత్త ఉండాలి దేవుని పిల్లలు అంటే? దేవుని ఏర్పాటులో నేను ఉన్నాను జాగ్రత్త ఉండాలి. లేఖనాలు మీరు చూడండి, క్రొత్త పాత నిబంధనలో ఏశావు అని ఎవడు ఉన్నాడు కదా. ఎవరతను? ఏశావు యాకోబు, ఇస్సాకు సంతానమే కదా. ఏశావుకు జ్యేష్ఠత్వం అనే హక్కు ఎవరు ఇచ్చారు? మనుషులు ఇచ్చారా? లోకం ఇచ్చిందా? తల్లిదండ్రులు ఇచ్చారా? తల్లిదండ్రులు ముందు వెనకబట్టిన తల్లిదండ్రుల చేతిలో ఉంటుందా? ఎవరి చేతిలో ఉంటుంది? ఆనాటి కాలంలో ఇజ్రాయేలీలో ఉన్న నీతి ఏంటంటే, ఆనాటి చట్టాలు ఏంటంటే, జ్యేష్ఠుడికి ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయి. జ్యేష్ఠత్వం అనేది దేవుడు వారికి ఇచ్చే వరం. హల్లెలూయా. జ్యేష్ఠుడికి గతంలో చెప్పినాను, జ్యేష్ఠుడికి ఆస్తిలో 2 వాటాలు ఎక్కువ వస్తుంది. అవునా కదా? ఆస్తి 4 భాగాలు చేస్తే, ఇద్దరు కొడుకుంటే 3 భాగాలు చేస్తే
వేస్తే 2 వాటాలు పెద్ద కొడుకు ఇచ్చి మరి చెరొక వాటా తండ్రి అని చిన్న కొడుకు తీసుకోవాలా. ఆనాటి చట్టం అది. జ్యేష్ఠుడనే హక్కు దేవుడు ఇచ్చాడు ఆ రోజున. కానీ ఈ రోజున ఏసేవు లాంటి వారు ఒక పూట పోటీ కొరకు తన హక్కును బాగొట్టుకున్నాడు, తన ఏర్పాటును బాగు చేసుకున్నాడు, తన పిలుపును బాగు చేసుకున్నాడు, తన దేవుడిచ్చిన హక్కును నిర్దాక్షిణంగా కాల్తొనుకున్నాడు ఈ రోజున. తర్వాత దానికోసం తన ఏర్పాటు మళ్ళీ కావాలని ఎంత ఏడ్చినా దొరికిందా? పొందని అవకాశం లేక విసర్జించబడ్డాడని లేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా. అందుకనే మళ్ళీ చెప్తున్నాను, దేవుని ఏర్పాటులోకి రావడం గొప్ప విషయం. కానీ ఏర్పాటును మనం పాడు చేసుకుంటే చాలా జాగ్రత్త, పాడు చేసుకుంటుంది అసలు. అందుకని పౌలు గారు అంటాడు కొరింథీ పత్రిక 2 కొరింథీ 6 అధ్యాయం అంటాడు, దయచేసి మీకు ఇవ్వబడిన కృపను, చెప్పండి మాట, దయచేసి మీకు ఇవ్వబడిన కృపను వ్యర్థము చేసుకోవద్దని ప్రతిమాలుకొనుచున్నాను. హల్లెలూయా. మనకి కృప ఇవ్వబడింది, ముందు తెలిసావాలి మనకి. నేను దేవుని కృపలో ఉన్నాను, దేవుని ఏర్పాటులో ఉన్నాను, దేవుని పిలుపులో ఉన్నాను, దేవుని ఏర్పాటులో దేవుడు నన్ను పిలుచుకున్నాడని ఆ స్పృహలో మనకు ఉండాలా. ఈ కృపను దయచేసి మనం ఏం చేయకూడదంటే వ్యర్థం చేసుకోకూడదు. అందుకని ఇక్కడికి వచ్చినాక అంటాడు చూడండి, కిందకు వచ్చినాక ఏ శరీరం కూడా దేవుని యొక్క అతిశయించుకున్నట్టుగా జ్ఞానులు సిగ్గుపరచడానికి లోకంలో ఉన్న వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు? లోకంలో వెర్రివారిని, ఏమి తెలవదు. ఇప్పుడు నేను మాట అంటే మీరు చెప్పాలా, ఎదువారంటే అర్థం ఏంటి? వాళ్ళకేమి తెలియదు నిజంగా. కానీ ప్రభు వచ్చి యేసు ప్రభు దేవుడు ఇదిగో నమ్ముతావంటే నమ్మేశారు. పేతురు చేపలు పెట్టేవారు నమ్మేలా, జాలం లేని వారు నమ్మలా. అట్లా చాలా మంది చదువు లేని పాపం గోల్డ్ మంది యేసు ప్రభు మాట చెప్పగానే ఆ బాబు మాకు ఏ జ్ఞానం లేదు కానీ నేను నమ్ముతున్నాం, హల్లెలూయా నమ్మారు. అందుకనే దేవుడు నమ్మారు కనుక వారిని ఏర్పాటు చేసుకున్నాడు. నమ్మపోతే ఏర్పాటు చేసుకోలేడు ఆయన. మన వాక్యం అదే, ఏర్పాటు చేయబడ్డాం. ఈరోజు మన వాక్యం ఏంటి చెప్పాలేమో? ఈ వాక్యం ఏంటంటే ఏర్పాటు చేయబడిన వారు. హల్లెలూయా. ఇవాళ వారు నమ్మారు. చదువు లేని వారు, విద్య లేని వారు, వారంతా కూడా నమ్మారు కనుక వెర్రివారిని దేవుడు ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. ఒకటి వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడు. రెండోది అక్కడే ఉంది, అక్కడే మాట చదవండి. బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. చెప్పండి, ఇంకెవరిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు? ఒకటేమో జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడు. రెండోది బలవంతుల్ని సిగ్గుపరచడానికి బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు పేతురు, యోహాను శిష్యులు జాతరలో చేపలు పెట్టేవాళ్ళంతా తర్వాత వాక్యాలు చెబుతుంటే, ప్రసంగాలు చేస్తుంటే యూదులు ఆశ్చర్యపోయారు. ఆ రోజున ఆశ్చర్యపోయారు లేదా? మామూలు ఆశ్చర్యపోవాలా అసలు. ఆ రోజున చదువులేని ఇసులు ఈ చేపలు పెట్టేవాళ్ళు, చదువు లేని వాళ్ళు, ఆ విధంగా చదువు సంజయ్ లేని పామర్లకి ఇంత పాండిత్యం ఎట్టొచ్చిందని ఆశ్చర్యపోయారు. చదువు లేని పామర్లకి పాండిత్యము ఎక్కడి నుంచి వచ్చిందని ఆశ్చర్యపోయి యూదులంటే మత ప్రత్యక్షులు, వాళ్ళంతా చదువు సంజయగలిగిన వారు. యూదులంటే అక్కడ గొప్పవారు, యూదులంటే సకల శాస్త్రం తెలిసిన వారు. పుట్టుక నుంచి కూడా హై సొసైటీ వారు. అక్కడ ఆనాటి కాలంలో హై సొసైటీ, చదువు సంజయులు అన్ని వారికి యాదులు అన్నమాట. కానీ ఈ జాతరలో చేపలు లేని వారు ప్రసంగాలు చేస్తుంటే, వాక్యం చదువుతుంటే, కళ్ళు మూసుకుని ప్రసంగాలు చేస్తుంటే ఆశ్చర్యపోతున్నారు. పేతురు మాట్లాడుతుంటే, యోహాను మాట్లాడుతుంటే, శిష్యులు మాట్లాడుతుంటే, ఈ సామాన్యులు లేని వారికి ఎంతో ఎక్కడి నుంచి వచ్చింది పాండిత్యం అని ఆశ్చర్యపోయి చాలాసార్లు మనం చూసాం. వచ్చి విని పేతురు, యోహాను ఇట్లాంటి వారు కూడా వాక్యాలు చెప్తుంటే వచ్చి విని విభ్రాంతులు పొందారని, ఆశ్చర్యపోయారని. అవునా కదా? హల్లెలూయా. నేను ఒక మాట చెప్తాను. కారణం ఏంటంటే దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ జ్ఞానం ఎవరిచ్చారు? ఈ జ్ఞానుల్ని చూడండి, ఇందాక మాట నెరవేరింది. జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకొని వాళ్ళ చేత బోధిస్తుంటే, అదే యెరూషలేము పురవీధుల్లో యూదుల మధ్య ఈ శిష్యులైన వారు, చదువులేని పామరులు ఆ విధంగా వాక్యాన్ని బోధిస్తుంటే ఆశ్చర్యపోయారు, సిగ్గుపడ్డారు. అరే మనకి ఎంత తెలుసు అనుకున్నా, వాళ్ళు ఏంటి అంత మర్మంగా మాట్లాడుతున్నారు, అంత ఆత్మతో మాట్లాడుతున్నారు, ఎలా సాధ్యమైంది తెలియదు ఇదంతా కూడా. అందుకని అంటున్నాను, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డారు. ఎందుకు ఏర్పాటు చేయబడ్డారు? నమ్మారు వారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏం చేశారు? నమ్మారు కనుక నమ్మిన నమ్మకం వారికి నీతిగా ఎంచబడింది. కాబట్టి ఆ ప్రకారం మనం ముందుకెళ్తాం. రెండో మాట, బలహీనులైన వారిని, బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. గొప్ప గొప్ప బలవంతులు గోల్డ్ మంది ఉన్నారు, నమ్మట్లా, రావట్లా, వెంటలా, లోపట్టలా. అందుకని బలహీనులైన వారిని ఏర్పాటు చేసుకొని బలహీనుల ద్వారా బలవంతులైన వారికి సందేశం అందించాడు. దేవుని ఏర్పాటు అంటే ఎలా ఉంటుందని చూపించాడు. మూడో మాట అక్కడే చూడండి. అక్కడ ఎందుకైన వారిని వ్యర్థము చేయటానికి లోకములో నీచులైన వారిని, అక్కడ ఆగుదాం, గబగబ వెళ్ళిపోవద్దు, ఆగుదాం. అక్కడ ఏమంటారు? వెళ్ళిపోదాం.
హల్లెలూయా. ఇంకెవరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి. ఎవరిని మీరు గమనించి రాగుదాం ఒకసారి. ఎన్నికైన వారు ఎవరు? మతాధికారులు, ప్రధాన అధికారులు అంతా ఎన్నిక చేయబడ్డారు, పదవుల్లో కూర్చున్నారు, అధికార పీఠాల మీద కూర్చున్నారు, ఉన్నతమైన స్థానాల వరకు కూర్చున్నారు. అప్పటికే ఏర్పాటు చేపట్టామని వారికి వారే గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ తను తగ్గట్టుగా ఒకటి జీవించట్లా. నేను గతంలో చాలాసార్లు పరిశీలన సంగతి చెప్పానుగా, మతాధికారుల సంగతి చెప్పానుగా. చాలాసార్లు వారంతా చేసిన పని ఏంటంటే ఏర్పాటు చేయబడ్డామని పదవుల్లో అగ్రస్థానాల పీఠాల మీద కూర్చున్నారు, కానీ ఒక్కడికి న్యాయం చేయట్లేదు. వారు దేవుని యొక్క నీతిని వారు ప్రకటించట్లా. మొత్తం వ్యాపారం చేశారు, పని అంతా కూడా దేవుని సువార్తంతా వ్యాపారం చేశారు, దేవుని పనంతా వ్యాపారం చేసేసారు. అందుకని ప్రభు అంటున్నాడు, ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి. ఎవరిని వ్యర్థం చేయాలి ఇప్పుడు? ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి లోకంలో నీచులైన వారిని దేవుడు పైకి తీసుకొచ్చాడు. హల్లెలూయా. అందుకని మనం ఛాన్సాలు ప్రార్థన చేద్దాం. పెంట కుప్పల మీద ఉన్న వారిని పైకి లేవనెత్తి వాడినట్టు ఆయన. చెప్పండి మాట. పెంట కుప్పల మీద ఉన్న వారిని, నీచులైన వారిని పైకి లేవనెత్తిన గొప్ప దేవుడు. హల్లెలూయా. కారణం ఒకటి. ఎవరి మీద ఆయన కోపం కాదు, వారు నమ్మారు, వారు విన్నారు మాట, మాటకు లోబడ్డవారు. ఎవడైతే మాటకు లోబడ్డాడో, మాటకు లోబడ్డవారు దేవుడు కావాలి, మాటకు లోబడ్డవాడు దేవుని ఏర్పాటుకు వస్తాడు ఈ రోజు. అందుకని ఎందాక అన్నాడు, నమ్మిన వారికి రక్షణ ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. అక్కడే ఉన్న చోటు మరొక మాట, తునీకరించబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. తునీకరించబడ్డ వారిని. ఎవరిని చెప్పండి? తునీకరించబడి నువ్వు పనికిరబ్బా అవుతుంది. అందుకని మీరు గమనించండి, ధనవంతుడి ఇంటి వాకిట లాజరు పడి ఉన్నాడు. లాజరు జీవిత కాలము మనుషులందరూ తృణీకరించబడ్డాడు. అసలు ఆయన పట్టించుకున్నవాడు ఎవడు? మొత్తం అన్న వేసిన వాడు ఎవడు? ధనవంతుడు రోజు తన ధనం చేత విస్తారమైన ధనం చేత శుభ్రంగా మంచి మంచి బట్టలు వేసుకొని లోపలికి బయటకు వస్తున్నాడు కదా. తన ఇంటి వాకిట గేటు దగ్గర పడి ఉన్న లాజరు ఏనాడు కూడా చూడలేదు. తృణీకరించబడ్డాడు లాజరు, తృణీకరించాడు ధనవంతుడు. తర్వాత ఏమైందో మనం చూసాం. తృణీకరించబడిన లాజర్ని ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? హల్లెలూయా. ఈ లోకంలో ఒక మాట నేను చెప్తాను, దయచేసి గమనించాలి. మనం కూడా దేవుళ్ళకి వచ్చిన తొలి దినాల్లోనే మన చుట్టాలు, మన బంధువులు, మన స్నేహితులు, మన అయిన వారు, మన కుటుంబీకులు చూత ఆ మతంలో కట్టిపోయాం, ఏసు మతంలో పాటు కులం తక్కువ, గుణం తక్కువ, ఆ తక్కువ, ఈ తక్కువ, ఏ తక్కువ ఏంటో మనకు తెలిసినట్టు, సత్యమే తెలిసినట్టు రకరకాలుగా మాట్లాడాడు. ఎంతగా మనం తృణీకరించారు. కారణం ఏంటి? యేసు ప్రభువుని తెలుసుకున్నందుకు, నిజదేవుని తెలుసుకున్నందుకు ఎంతమంది మనకి ఇప్పుడు లోకంలో ఎవరితో మనకి వేరే పేచీ ఏమని చెప్పండి? మనకి ఏమైనా పేచీ ఉందా? యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు చాలా మందికి మనం నచ్చలే, తృణీకరించారు, చీ అన్నారు, చా అన్నారు. పర్వాలేదు, చాలా సంతోషం. హల్లెలూయా. మా నాన్న అంటే ఉండేవారు ఆత్మీయత, మీకు తెలుసు కదా అమ్మ. మనల్ని ఊహించుకొని ఎన్నిసార్లు ఊశారు కింద వందనాలు, అవునా కదా? ఆ ప్రతి ఉమ్మి దేవునికి సాక్ష్యం అని చెప్పాడు నా ఛాన్సార్. హల్లెలూయా. మనం ఊహించుకోండి. మరి వాళ్ళకి వచ్చిన నష్టం ఏంటో, వాళ్ళకి మనం చేసిన నష్టం ఏంటో నాకు తెలియదు, కానీ మనం యేసు ప్రభు నిజదేవుని నమ్మకుంటే వాళ్ళకి వచ్చిన కష్టం ఏంటో మనకు అర్థం కాలేదు. కానీ ఏం తిట్టినా తిట్టిపోతారు. ఆయనే తిడుతున్నారు, మనం తిట్టే చిత్రమే ఉంది. అందుకని ప్రభు దగ్గరికి మనం ఇదేంటి ప్రభు దగ్గర అడిగితే ఆయన అంటారు, ముందు నన్నే అన్నారు, ఏం పర్వాలేదు, పడ్డవాడు ఇప్పుడు చెడ్డవాడు కాదు, మీకెందుకు, నా నిమిత్తం పడంటే నేను చూసుకుంటాను, ధన్యత అన్నాడు, పరలోక మంది మీ ఫలము అధికమవుతుందని చెప్పాడు. హల్లెలూయా. అందుకని మళ్ళీ చెప్తున్నాను, ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడు, బలహీనలను ఏర్పాటు చేసుకున్నాడు, నీచులను ఏర్పాటు చేసుకున్నాడు, తునీకరించబడిన వారిని ఏర్పాటు చేసుకున్నాడు. అంతే కదా? అందుకని ఎన్నిక లేని వారిని దేవుడు చెప్పాలి. ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఈ రోజున చక్కని పని అప్పచెప్పాడు ఈ రోజున. హల్లెలూయా. అందుకని అంటున్నాడు, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఏర్పాటు చేయబట్టి మనం అందరం కూడా ఎక్కడ ఉండాలి చెప్పండి? క్రీస్తు యేసునే ఉండాలి. ఆయనతో ఉంటేనే మనకు విలువ. ఇప్పుడు కనుక వందనాలు, ఇప్పుడు కనుక మనం కనుక ఎంత బతుకు బతికి 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు ఎంత బైబిల్ పట్టుకొని దేవుని పని చేసి మళ్ళీ కనుక ఎవడన్నా లోకం వైపు మనం పోతే, అవునా, వాళ్ళకి పనికిరాం, మనకి పనికిరాం, దేవునికి పనికిరాం, ఎవరికి పనికిరాం. నేను చెబుతున్నాక రెండింటికి చెడ్డ దేవుడు అయిపోయాడు. రెండింటికి చెడ్డ, రెండు పడవల మీద ప్రయాణం కూడా
హల్లెలూయా. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఫుల్ టైం అయిపోయింది. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ప్రభు వలన అవును హల్లెలూయా. ఇప్పుడు ఆ మాట మీకు ఏమర్థమైంది? 3వ విషయం, ముగింపు మాట. దేని కొరకు ఏర్పాటు చేసుకోవడం మనకు తెలియాలి. చెప్పండి, దేని కొరకు? మనం చూసాం కదా, ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? రెండోది, ఎక్కడి నుండి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? మూడోది, ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? నాలుగోది, దేని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు? దేని కొరకు? అక్కడే అంటున్నాడు చక్కని మాట, రక్షణ పొందుడికి. చెప్పండి మాట అందరూ. అంటే మనం రక్షించాలనే, రక్షణ మాకు రావాలి. రక్షణ పొందాము అంటేనండి, అబ్బా ఈ 70 ఏళ్ల పైన జీవితం కాదండి. ఈ 70 ఏళ్ల జీవితం, 80 ఏళ్ల జీవితం కూడా దైవంలో ఉంటే ఆనందం. తర్వాత రాబోయే యుగయుగముల జీవితం, బ్రహ్మాండమైన జీవితం. ఆత్మకు రక్షణ ఇచ్చాడు దేవుడి కోసం. ఆత్మకు మరణం లేకుండా రక్షించబడ్డాం. హల్లెలూయా. ఈ రక్షణ ఎంత మట్టికే కాదు, ఆత్మకు రక్షణ. చెప్పండి, ఏ రక్షణ? అందుకనే ఎందుకొరకు మనం పిలువబడ్డాం, ఎందుకొరకు మనం ఏర్పాటు చేయబడ్డామంటే, రక్షణ పొందుడికే దేవుడు ఆది నుండి మిమ్మలను ఏర్పాటు చేసుకున్నాడు కనుక మనం కూడా ఏం చేయాలంటే బ్రతుకాలం అంతా ఆ పిలుపుని దేవుడు మనకి ఇచ్చినందుకు, ఆ ఏర్పాటు మనకి ఇచ్చినందుకు దేవాది దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. కీర్తన 135:4 ముగిస్తాను. కీర్తన 135వ అధ్యాయం 4వ వచనం. తన కొరకు యెహోవా తన కొరకే యాకోబును ఏర్పాటు చేసుకున్నాను, తనకు స్వకీయ ధనముగా ఇజ్రాయేలును ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. దేని కొరకు మీకు అర్థమైంది కదా? ఆనాడు యాకోబు దేవుని ఏర్పాటు చేసుకున్నాడు స్వకీయ ధనముగా, సొంత ధనముగా, సొంతంగా. మరొకటి నేను అంటాను, మాట మీరు గమనించాలి ముగింపులో, ఆయన పని కొరకు మనం ఏర్పాటు చేసుకున్నాడు. చెప్పండి, ఎవరి పని కొరకు? మరి మనందరం కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే సంబరంగానే ఉందిలే, కానీ ఏర్పాటు చేయబట్టి మనం ఆయన పని చేయాలి. అవునా కదా? ఎందుకు పిలిచాడు దేవుడు? ఆయన పని మనం చేయాలి. ఏంటి ఆయన పని? ఆయన స్తుతించడం, ఆయన ఆరాధించడం, ఆయన గణపరచడం, ఆయన మహిమపరచడం, ఆయనను లోకంలో ప్రకటించడం. అవునా కదా? ఆయనను లోకములో ప్రకటించడం. హల్లెలూయా. ఆయన కొరకు మనం పనిచేద్దాం. అందుకనే దీని నిమిత్తాన్ని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోవడానికి, గుర్తెరిగి రక్షణ పొందడానికి, రక్షణ ఇవ్వడానికే మనం పిలిచాడంట. చివరగా ఆయన పని జీవితకాలం అంతా మనం చేయడానికి స్వకీయ ధనముగా, సొంత ధనముగా, నా సొంతం అన్నట్టుగా దేవుడు పిలుచుకున్నాడు. మరి మనం సొంతగానే ఉండాలి. నేను అనుకుంటున్నాను, మీరంతా నా సొంతం, మనందరం దేవుడి సొంతం. మీరంటాగా అనుకుంటున్నారా? హల్లెలూయా. మనందరం అట్టాగే ఉండాలి. అందుకని బ్రతుకాలం అంతా కూడా మనము దేవుని చేత ఎందుకు ఏర్పాటు చేయబడ్డామంటే ఆయన పని నిమిత్తాన్ని వాడబడాలా, ఆయన పనే మనం చేయాలా, బ్రతుకాలం అంతా ఆయన పని మనం కొనసాగించాలా. సదాకాలం మన ప్రభు మనకి తోడే ఉంటాడు. ప్రార్థన చేసుకున్నాం. దయచేసి తల వంచండి, ప్రార్థన చేస్తాను అందరం కూడా. మహోన్నతుడ మహాగణ